ఏ విషయమైనా సూటిగా చెప్పడం నాకు అలవాటు. క్రైస్తవ సంఘం పైన, క్రైస్తవ సంఘానికి కాపురులుగా ఉన్న దైవజనుల పైన, క్రైస్తవ సంఘానికి కష్టం వచ్చినప్పుడు పోరాడుతున్నటువంటి క్రైస్తవ నాయకుల పైన 4 వైపుల నుండి దాడి జరుగుతుంది. ఉచ్చు బిగిస్తున్నారు అని చెప్పొచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను. గడిచినటువంటి ఒక వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక దైవజనుడు గురించి అన్ని టీవీ ఛానల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆయన ఎవరిని చంపలా, దేశద్రోహానికి పాల్పడలా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరపలా. ఆయనేదో ఒక ఉదాహరణ మాట్లాడాడు. కానీ ఎప్పటికీ ఆయన మీద 200 స్థలాల్లో కంప్లైంట్లు ఇచ్చారు. బహుశా నోరు జారి ఆయన మాట్లాడడం వల్లనే ఈ కంప్లైంట్లన్నీ నమోదయ్యాయి. ఆయన నోటి దోల వల్ల ఇదంతా జరిగిందని మీరు అనుకుంటున్నారా? గడిచినటువంటి కొన్ని నెలలుగా క్రైస్తవ సంఘం మీద దాడి జరిగినప్పుడు, క్రైస్తవులకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పట్టించుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఇలాంటి సంస్థలు క్రైస్తవం మీద తమ దాన్ని పెంచుతూ ఉన్నప్పుడు కావచ్చు, ఆ సేవకుడు నోరు తెరిచి మాట్లాడడం, ఖండించడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ సేవకుడు మాట్లాడకపోయినా ఆ సేవకుడు కొంత ధైర్యం చేసి ముందుకొచ్చాడు ఈ విషయాల్లో. అప్పుడే మతోన్మాదుల కన్ను ఆయన మీద పడింది. ఎక్కడ దొరుకుతాడు, ఎలా నొక్కాలి అనుకుంటూ చూశారు. చివరికి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాటను పట్టుకొని, ఆయన ఉద్దేశం వేరు, ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ వేరు, కానీ దాన్ని జనరలైజ్ చేసి సుమారు 200 ఫిర్యాదులు ఆయన మీద చేశారు. మీరు ఆలోచించండి, ఎలాంటి కుట్రలు నడుస్తున్నాయో క్రైస్తవ సమాజం మీద మన దేశంలో. చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి, క్రైస్తవ సంఘంపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎవరైతే నోరు తెరిచి మాట్లాడుతున్నారో అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకో మీతో చెప్తాను, చెవులు రెక్కించుకొని మరి జాగ్రత్తగా వినండి. సుమారు కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారంగా ప్రతిరోజు భారతదేశంలో 10,000 మంది హిందువులు హిందూ మతాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు అన్నది వారి దగ్గర ఉన్నటువంటి ఒక అంచనా. మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో సుమారు 10,000 మంది ప్రతిరోజు దైవజనులు చేస్తున్న సువార్త వల్ల కావచ్చు, విశ్వాసులు ఇస్తున్నటువంటి సాక్ష్యాల వల్ల కావచ్చు, దేవుని అద్భుత క్రియల వల్ల కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని కార్యం వల్ల కావచ్చు, సుమారు ఒక 10,000 మంది, సగటున ప్రతిరోజు ఒక 10,000 మంది హిందువులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని హిందూ మతాన్ని విడిచిపెడుతున్నారు, వారు క్రైస్తవంలోనికి వెళ్ళిపోతున్నారు అన్నది ఒక అంచనా. రోజుకు 10,000 మంది అంటే, నెలకి 30 రోజుల చొప్పున సగటున చూస్తే 3 లక్షల మంది. ప్రతి నెల 3 లక్షల మంది హిందుత్వాన్ని వదిలిపెట్టి క్రైస్తవంలోనికి వెళుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ప్రజలు. నెలకి 3 లక్షల మంది అంటే 12 నెలలకి 36 లక్షల మంది, అంటే సంవత్సరానికి సగటున 36 లక్షల మంది అన్య మతస్థులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని క్రైస్తవంలోనికి వెళుతున్నారు. అంటే 3 సంవత్సరాలకి సుమారు 1 కోటి మంది చొప్పున మారుతున్నారు క్రైస్తవంలోనికి. ఇది చాప కింద నీరులాగా జరుగుతోంది. ఒకవేళ ఇదే గాని కొనసాగితే రాబోయే కాలంలో హిందూ మతంలో ఎవరు మిగలరు అన్నటువంటి ఆలోచన పట్టుకుంది భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మతం ప్రాతిపదికన వచ్చే ఓట్లే. అభివృద్ధి చేసినందుకు, లేకపోతే దేశ ప్రజల కోసం పనిచేసినందుకు, దేశ ప్రజల కోసం కొట్లాడినందుకు, వాళ్ళ అద్భుతమైన పాలన చూసో ఎవడు ఓటు వేయడు భారతీయ జనతా పార్టీకి. కేవలం వాళ్ళు మతాన్ని నడిపిస్తూ ఉంటారు. మనందరం ఒకటే, మనం తెనాలి అని మాట్లాడుతూ ఉంటారు కదా. మనం హిందువులం, మనది హిందూ మతం,
మన హిందువులందరూ మనకే ఓట్లు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. మరి వాళ్ళ ఓటు బ్యాంక్, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్ బ్యాంక్ ప్రతి సంవత్సరం ఒక 36 లక్షల మంది వెళ్ళిపోతున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీకి అందరికంటే ఎక్కువగా ప్రమాదం దీనివల్ల భారతీయ జనతా పార్టీకి జరుగుతుంది, బీజేపీకి జరుగుతుంది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఫామ్ అవ్వాలి అని అంటే ఓట్లు ఎక్కువగా పడాలి. ఓట్లన్నీ కూడా ప్రతిరోజు 10,000 ఓట్లు చొప్పున వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళకి. క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మతం పేరుతో నడిచే రాజకీయాలకి ఓట్లు వేయడానికి క్రైస్తవులు ఇష్టపడరు. కాబట్టి వెళ్ళిపోతున్నటువంటి వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీని మళ్ళీ విమర్శిస్తారు, లేకపోతే ఓటు వేయరు, సపోర్ట్ చేయరు అన్న కారణాన అసలు ఏ వైపు నుంచి ప్రమాదం జరుగుతోంది? క్రైస్తవ్యం వైపు నుంచి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ క్రైస్తవ్యాన్ని కానీ అడ్డుకోకపోతే, ఈ క్రైస్తవ సంఘం మీద ఉక్కుపాదం మోపకపోతే, ఈ క్రైస్తవ్యాన్ని ఇక్కడ కానీ లేకుండా చేయకపోతే రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అన్న ఆలోచనతో భారతదేశంలో ఈ క్రైస్తవ్యం పైన, దైవజనుల పైన, క్రైస్తవ నాయకుల పైన ఉక్కుపాదం మోపేటువంటి చట్టాలను తీసుకొని వచ్చారు. చూడండి, మత మార్పిడి నిరోధక బిల్లులు దాదాపు 12 రాష్ట్రాల్లో వచ్చినటువంటి మత మార్పిడి నిరోధక బిల్లులు అనుకున్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఈ కారణాన్ని బట్టే ఆ బిల్లును తీసుకొని వచ్చారు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంకొక వ్యక్తికి చెబితే మత మార్పిడి చేయడానికి ప్రయత్నించాడు, బలవంతం మత మార్పిడి క్రింద అరెస్ట్ చేస్తున్నారు. బ్యాప్టిజం ఇవ్వడానికి అవకాశం లేకుండా చేసేశారు, మ్యారేజెస్ చేసే అవకాశం లేకుండా చేశారు, సువార్త సభలు పెట్టే అవకాశం లేకుండా చేసేశారు, చర్చిల మీద మైకులు పెట్టుకునే అవకాశం లేకుండా చేసేశారు. సుమారు యావజ్జీవ కారాగార శిక్ష దగ్గర నుంచి మరణ శిక్ష వరకు విధిస్తాం మత మార్పిడికి ప్రయత్నించిన వాళ్ళకు అని చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది, వారు స్వీకరించినటువంటి మతం గురించి ఇతరులకు ప్రచారం చేసుకునే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అమలు చేసే వారికి ఇది ఇష్టం లేదు. కాబట్టి బలవంత మత మార్పిడి పేరుతో ఒక కొత్త పదాన్ని తయారు చేసి చట్టాన్ని తీసుకొచ్చేశారు నార్త్ ఇండియా స్టేట్స్ లో. ఇప్పుడు సౌత్ ఇండియాలో సేమ్ పరిస్థితిని తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే జరుగుతుంది భారతదేశంలో. అందుకే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, అందుకే బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నారు, అందుకే పాస్టర్స్ ని పట్టుకొని కొడుతున్నారు, అందుకే పాస్టర్స్ మీద కేసులు నమోదు చేస్తున్నారు, అందుకే దైవజనులను జైలుకు పంపిస్తున్నారు, అందుకే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తించవు అని చెప్తున్నారు. అందుకే ప్రార్థనా మందిరాలకు పర్మిషన్లు అడిగితే చర్చిలు కట్టుకోవడానికి అంత తేలిగ్గా పర్మిషన్లు ఇవ్వట్లేదు. అందుకే సువార్త పరిచర్కి వెళితే అడ్డుకుంటున్నారు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అత్యంత వల్గర్గా, నీచంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళతోనే ఉంది. ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ కీలక పదవులన్నింటిలో కూడా మా హిందువులే ఉంటారు, వేరే మతం వాళ్ళని రానివ్వమని చెప్పారు. వాస్తవమే. వాళ్ళ జిల్లా ఎస్పీలుగా, కలెక్టర్లుగా, కోర్టుల్లో న్యాయమూర్తులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కీలకమైనటువంటి అన్ని పదవుల్లో కూడా హిందుత్వవాదులే ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన వారే ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం యంత్రాంగం అంతా వాళ్లే ఉన్నారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మీరు గమనించాలి. మీరు చూసారు లేదు, గడిచిన 4 రోజులుగా చూస్తున్నా ఆ బిగ్ టీవీ ఛానల్లో అయినా, ఆర్టీవీ ఛానల్లో అయినా, మిగిలినటువంటి రాజ్ న్యూస్లో అయినా, మిగిలినటువంటి ఛానల్స్లో అయినా ఆ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ దైవజనుడికి సంబంధించిన న్యూస్ తప్ప మరొక న్యూస్ లేదు. యేసుక్రీస్తు ప్రభువుని, మరియ తల్లిని, పరిశుద్ధాత్ముడిని, దేవుడైన యెహోవాని, ఆయన సేవకుల్ని, క్రైస్తవ స్త్రీలని, క్రైస్తవ పురుషుల్ని, క్రైస్తవ బిడ్డల్ని అత్యంత పాశవికంగా, అత్యంత
జుగుప్సాకరంగా ప్రతిరోజు బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ పాటలు రిలీజ్ చేస్తున్న వాటి గురించి మాట్లాడడానికి ఒక్క ఛానల్ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఆ సేవకుని గురించి మాత్రం 7 రోజులుగా ఇదే పని. ఒకవేళ తప్పనుకోండి, ఎవరు చేసిన తప్పే చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది, కాదని నేను అన్నాను. కానీ ఎంత వివక్ష ఉందో మీరు ఒకసారి గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం ఎంత తెలివిగా వ్యవహరించాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది అనుకుంటే ఏ గొడవ లేదు. కానీ క్రైస్తవ సంఘం మీద దాడి జరుగుతోంది, క్రైస్తవ సంఘాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు, క్రైస్తవులందరూ కూడా వాళ్ళ టార్గెట్లో ఉన్నారు, ఎలాగైనా సరే వీళ్ళకి అండగా నిలబడాలి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను హిందువులు టార్గెట్ చేస్తున్నారు, హిందుత్వవాదులు. అది మీకు తెలుసు. మాకేమైనా గట్టు తగాదాలు ఉన్నాయా? హిందుత్వవాదులకును క్రైస్తవ నాయకులకి ఏమైనా గట్టు తగాదాలు ఉన్నాయా? ఇళ్లకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా? వ్యాపారాల్లో లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు ఏమైనా మేము తీసుకుంటున్నావా? కేవలం క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడితే చాలా మంది క్రైస్తవులకి ఈ విషయాలు అర్థమవుతున్నాయి కాబట్టి వీళ్ళు మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు మా మీద దండెత్తుకొని వస్తున్నారు. ఇదే టైంలో క్రైస్తవ సంఘానికి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది భూతద్దాలు పెట్టి వెతికి మరి ఎక్కడ దొరుకుతారు వీళ్ళు, ఎక్కడ పట్టుకోవాలి వీళ్ళని, ఎక్కడ వీళ్ళని వెనక్కి లాగాలి, ఎక్కడ వీళ్ళని పడేయాలి, ఎక్కడ వీళ్ళని చులకం చేయాలి, ఎక్కడ వీళ్ళని వెనక్కి లాగేసేయాలి, ఎక్కడ వీళ్ళని క్రైస్తవ సంఘం ముందు, ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టాలి, దొంగలుగా నిలబెట్టాలి, మోసగాళ్ళుగా నిలబెట్టాలి. అరే ఏమొస్తుందిరా బాబు, ఏమొస్తుంది? మీకు చిన్న విషయం చెప్పనా? వ్యభిచారం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీరెవరు కూడా ఆమె మీద రాళ్లు వేయకండి, వదిలిపెట్టి వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పలా. నిరభ్యంతరంగా ఆవిడ్ని కొట్టండి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా. కానీ మీలో ఏ పాపం చేయని వాడెవడో ముందు వాడు రాయి వేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆవిడ పాపం చేయలేదు, లేకపోతే ఆవిడ పాపం చేసింది, మీరెవరు కొట్టకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదైనా. మీరు కొట్టండి, మీ అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి, కొట్టడానికి వచ్చారు. మీరందరూ కూడా ఆవిడ తప్పు చేస్తుంటే పట్టుకొని తీసుకొచ్చారు, మీ అందరికీ ఆవిడని కొట్టాలని ఉంది, కొట్టండి, నేను కాదని అనట్లేదు. కానీ ఆవిడ తప్పు చేసింది కాబట్టి, పాపం చేసింది కాబట్టి మీరు కొడతానంటున్నారు కదా. అలాంటి తప్పు మీలో ఎవరు చేయలేదో వాళ్ళు కొట్టండి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఒకవేళ ఆ సంఘటన ఈ రోజు కానీ జరిగితే యేసుక్రీస్తు ప్రభు ఆ మాటను వెనక్కి తిరిగే లోపు అందరూ కూడా కొట్టేసేవాళ్ళే ఆవిడ్ని. అందరూ కూడా రాళ్ళు ఇసిరేవాళ్ళే, చంపేసేవాళ్లే, స్వనీతి పరులు. ఆ కాలం అంటే మనస్సాక్షి గద్దించి అరే మనం తప్పు చేసాం కదా, మనం ఎలా రాయి వేస్తామని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు అలా లేదు. నేను తప్పు చేసిన విషయం ఆయనకి తెలియదు కదా, నేను వేసేసేయచ్చు రాయి అన్నట్లుగా రాళ్లతో కొట్టి చంపి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ అదే జరుగుతుంది. నేను అంటున్నాను, అసలు మన క్రైస్తవ సంఘం తరపున మాట్లాడుతున్నటువంటి నాయకుల సంఖ్య చాలా తక్కువ. మన క్రైస్తవుల తరపున పోరాడుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య చాలా తక్కువ. ఎవడు కొట్లాడతాడండి? ఎవరికి అవసరం ఉంది? ఎవరికి అవసరం ఉందండి? క్రైస్తవ్యం మీద, బైబిల్ గ్రంథం మీద దుమ్మెత్తి పోస్తుంటే ఎదురు తిరిగి మాట్లాడితే మన మీదే కేసులు పెడుతున్నారు. నా మీద 5 కేసులు పెట్టారండి. నా మీద 5 కేసులు పెట్టారు. బంజారాహిల్స్లో ఒక కానిస్టేబుల్ పెట్టాడు కేసు, సైబర్ క్రైమ్. తుకారం గేట్లో ఒక కేసు, ఉప్పల్లో ఒక కేసు, గరిడేపల్లి దగ్గర ఒక కేసు, రాజానగరంలో ఒక కేసు, 5 కేసులు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, హత్య చేశానా, ఎవరి తలైనా పగలగొట్టానా, ఎవరింట్లో అయినా దోచుకున్నానా, దేశద్రోహమా, దేశానికి సంబంధించిన రహస్యాలు శత్రు దేశాలకు ఏమైనా చేరవేశానా? ఏం చేశాను నేనేం చేశాను? నేనేమీ చేయలే. క్రైస్తవం మీద దాడి జరిగినప్పుడు, క్రైస్తవ సంఘం మీద దాడి జరిగినప్పుడు, క్రైస్తవ సమాజం మీద దాడి జరిగినప్పుడు ఎదురు తిరిగి ప్రశ్నించాను. అరెస్ట్ చేసి నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు. రే అక్కడ కూర్చో అంటాడు ఒక కానిస్టేబుల్, రే అక్కడ నిలబడరా అంటాడు ఒక కానిస్టేబుల్.
ఎంత అసహ్యంగా. ఎరా ఏం చేసి వచ్చావు? జైలర్ గారు. ఎరా ఏ కేసులో వచ్చావురా? సూపరింటెండెంట్ గారు. ఎవరు పడతారండి మాటలన్నీ? ఎవరు పడతారు? అందరూ బాగానే ఉన్నారు, సంఘం అందరూ బాగానే ఉంటారు, పాస్టర్స్ అంతా బాగానే ఉంటారు, సంఘ సభ్యులందరూ బాగానే ఉంటారు, క్రైస్తవులందరూ బాగానే ఉంటారు, కామెంట్లు పెడతారు, సూపర్ బ్రదర్, అద్భుతం బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతారు. చాలా బాగా మాట్లాడుతున్నారు బ్రదర్ అని అంటారు. ప్రేమ ఉంటే ఒక 500 ఒక 1000 రూపాయలు కానుక పంపిస్తారు. ఇంతవరకే. ఇంతకు మించి చేసేదేమీ ఉండదు. కానీ ఫ్రంట్ లైన్ లో ఉండి సంఘం మీద జరుగుతున్న ఈ దాడి గురించి మాట్లాడే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని రకాల బెదిరింపులు ఉంటాయో, ఎన్ని రెక్కీలు నిర్వహిస్తారండి బాబు. వీడెక్కడ ఒంటరిగా దొరుకుతాడు అని. సెల్ ఫోన్ ఎత్తాలంటే భయం వేసే అంత బూతులు మాట్లాడతారు. మీకు తెలుసా? వాళ్ళు మాట్లాడే అన్ని బూతులు, వాళ్ళు మాట్లాడే అంత అసహ్యకరమైన పదజాలం ఇంకెవరు మాట్లాడలేరు. భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అంత భయంకరమైన బూతులు మాట్లాడలేరు. అంత భయంకరమైన బూతులు మాట్లాడతారు. కానీ మనం ఏదైనా ఒక చిన్న పదం అన్నాం అనుకోండి, దాన్ని కట్ చేసి మళ్ళీ చూసి వెనక్కి తిప్పి ముందుకు తిప్పి దాన్నే చూపించి మీరు ఇలా మాట్లాడచ్చా, మీరు ఇలా మరి మీరు మనుషులే కదా, మీరు కూడా దేవుడిని నమ్ముకున్నారు కదా, మీ దేవుడిని మీరు అలా మాట్లాడకూడదు కదా. అది ఎవరు లెక్కలోనికి తీసుకోరు. ఇన్ని పడి ప్రాణాలను బలిపీఠం మీద పెట్టి కుటుంబాన్ని బజారుకి ఈడ్చుకొని సంఘం కోసం కొట్లాడుతూ ఉంటే సపోర్ట్ చేయాల్సింది పోయి వీడు దొంగ, వీడు మోసగాడు, వీడు దొంగ, వీడు మోసగాడు. మనోళ్ళే. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ విషయంలో హిందువులకు సాల్యూట్ అండి. హిందువుల్లో ఎంత గొప్ప ఐక్యత ఉంటుందంటే, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా ఇట్లాంటి విషయాల్లో ఒకవేళ పాయింట్అవుట్ చేయబడితే, మీకెందుకురా, మీకేం సంబంధం రా, మా వాళ్ళు మేము వేస్తే తిన్నారు, మీకెందుకురా అని మాట్లాడతారు వాళ్ళు. కరుణాకర్ సుగ్గున మీద 2 కోట్ల రూపాయలు అతను దోచుకున్నాడు అని చెప్పి కరాటే కళ్యాణి గారు ఒక కేసు పెట్టారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆ టైంలో పోలీసులు కరుణాకర్ సుగ్గునాన్ని వెతికినప్పుడు హిందూ సమాజం మొత్తం కూడా కరుణాకర్ సుగ్గున వెనక నిలబడ్డది. హిందూ జనశక్తి లలిత్ కుమార్ మీద, భరత్ వర్ష మీద ఎవరో రంగురాళ్ల వ్యాపారిని 68 లక్షలు అడిగాడు అని కేసు నమోదైనప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని మెళ్ళబట్టుకుని ఈడ్చుకుని వెళ్ళారు. మీకు తెలుసు. అయినా హిందూ సమాజం అంతా కూడా వాళ్ళని గుండెలు కత్తుకొని నిలబడ్డది. మా వాళ్ళు అని. వాళ్ళెప్పుడు కూడా కరుణాకర్ సుగ్గునాకి వ్యతిరేకంగా లలిత్ కుమార్కి వ్యతిరేకంగా కరుణాకర్ సుగ్గున, అమరా ప్రసాద్కి వ్యతిరేకంగా కరుణాకర్ సుగ్గునాకి వ్యతిరేకంగా హమారా ప్రసాద్, వీళ్ళెప్పుడు వీడియోలు చేసుకోలే. వీళ్ళెప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బుర్రగా పోసుకోలే. ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంకొకళ్ళు కిందకి లాగుదామని ప్రయత్నం చేయలే. వాళ్ళు ఒకవేళ కష్టంలో ఉంటే మిగిలిన వాళ్ళు వాళ్ళకి అండగా నిలబడ్డారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. నేను చెప్తా ఉన్నా ఇవాళ హిందువుల ఐక్యతకి సెల్యూట్ చేస్తున్నా. నేను హిందువుల ఐక్యతకి సెల్యూట్ చేస్తున్నా. నేను వారి మతం కోసం, వారి ధర్మం కోసం వారు కొట్లాడుతున్నారు. డబ్బు కోసం చేస్తున్నారా, పేరు కోసం చేస్తున్నారా, పదవి కోసం చేస్తున్నారా, పక్కన పెట్టండి అవన్నీ కూడా. వాళ్ళ మతానికి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ మతం కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకి డబ్బులు పంపుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ మతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఎంత ఐక్యత. హిందూ సహోదరులారా, ఈ విషయంలో మాత్రం నేను మీకు ఫ్యాన్ చెప్తున్నాను నేను మీకు. కానీ క్రిస్టియానిటీలో ఏం జరుగుతుంది, క్రైస్తవ సంఘంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. లోపం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా? పాపం చేయని మనుషులు ఎవరు లేరు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా. మరి ఎందుకని పలానా ఎల్లయ్య ఇది చేశాడు, పలానా పుల్లయ్య ఇది చేశాడు, పలానా మల్లయ్య ఇది చేశాడు, చూడండి. మరి మీ జీవితాల సంగతి ఏంటి? మీరేం చేయలేదా? మీరెప్పుడు ఏం చేయలేదా? మీ గురించి ఎలాంటి ఆరోపణలు లేవా? మీ జీవితంలో ఎలాంటి పాపాలు లేవా? మీ మీద ఎలాంటి నిందలు లేవా? మీ మీద గుడ్డగాల్చి వేసిన వాళ్ళు లేరా? సొద్దపోసులా మీరేమన్నా? కాదు కదా. అందరూ గురువింద గింజలే కదా.
ఎవరి కింద ఉండే నలుపు వాడికి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరి జీవితం కూడా అంతే కదా. మరి ఎందుకని పర్టికులర్గా ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడారు అంటే ఒక అర్థం ఉంది, స్టింగ్ ఆపరేషన్లు చేశారు, లేకపోతే బొంగులు ఆపరేషన్లు చేశారు అని అంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు చేశారు అని అంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం పాస్టర్స్ మీద వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు, పాస్టర్స్ని జనాల ముందు నిలబెట్టారు. దీని వెనక కూడా ఒక పెద్ద కుట్ర ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని సంఘ కాపరులకే అప్పగించారు కదా. వాళ్ళ సువార్త ప్రకటించేదైనా, అద్భుత కార్యాలు జరుగుతున్నవైనా, లేకపోతే సంఘాలు కడుతున్నదైనా దైవజనులే కదా. ఈ దైవజనులను టార్గెట్ చేసుకుంటే మీ పాస్టర్ మంచోడు కాదు అని అనుకుంటే ఆ సంఘం అంతా చెదిరిపోద్ది. మీ నాయకుడు మంచోడు కాదు అని అనుకుంటే ఆ సమాజం అంతా ఆ నాయకుడిని వదిలేసేస్తారు. కాబట్టి పాస్టర్స్ని ఎవరెవరు ఉన్నారు, ముందు లైన్లో ఎవరున్నారు, ఎవరి వలన మనకి ప్రమాదం, ఎవరు మనల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎవరు మనకి ఎదురొస్తున్నారు, ఎవరు మనల్ని ప్రశ్నిస్తున్నారు, ఎవరు మనల్ని బయటకు లాగుతున్నారు, ఎవరు మనకి ఎదురుగా నిలబడుతున్నారు, ఎవరు మనకు పోటీ ఇస్తున్నారు, ఎవరు మనతో కొట్లాడుతున్నాడో చూసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళు. అందులో భాగంగానే వాళ్ళు మోసం చేయడం వాళ్ళకి అలవాటు, మోసపూరితంగానే ప్రవర్తించారు, ఇబ్బంది పెట్టారు. అందులో ఎవరైనా ఉండొచ్చు. మన వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. మన వాళ్ళు అర్థం చేసుకునేది వీళ్ళు అసలు క్రైస్తవులే కాదు, వీళ్ళకి అసలు క్రైస్తవ నాయకత్వంలో అర్హత లేదు, వీళ్ళెవరు కూడా క్రైస్తవులుగా పనికిరారు. మీరు ఏ పాపం చేయని వారైతే, ఏ తప్పు లేని వారైతే, యేసుక్రీస్తు ప్రభు అంత పరిశుద్ధులు మీరైతే అనండి. అందరూ పడతారు, నేను కూడా పడతాను. మరి మీ వ్యక్తిగత జీవితాలు అందరికీ అన్నీ తెలియకపోవచ్చు, కొందరికి కొన్నే తెలియచ్చు. మీకు తెలిసి మీ జీవితం అంతా మీకు తెలుసు కదా. మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? తప్పు కదా అది. లోపం లేనివాడు, పాపం లేనివాడు మనిషివుడు లేడు కదా. నేను హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అని చాలాసార్లు అడిగాను. క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా నేనేదైనా మాట్లాడున్నా క్షమించమని మళ్ళీ అడిగాను. నా వలన ఏ దైవజనుడైనా, ఏ సంఘ బిడ్డైనా బాధపడుంటే క్షమించండి అని మళ్ళీ అడిగాను. 100 సార్లు అడుగుతాను. నా వలన పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎవరినో కించపరచాలనో అవమానించాలనో కాదు. మనల్ని మనం కాపాడుకోకపోతే మనకెవడు సపోర్ట్ చేస్తాడు చెప్పండి? మీరు నమ్మండి, సూర్యాపేట దగ్గర పెట్టిన కేసు ఒక బిషప్ గారు పెట్టారు. నలుగురు పాస్టర్ల మీద ఒక బిషప్ కేసు పెట్టాడు. అందులో నేను కూడా ఉన్నాను. క్రైస్తవ పాస్టర్స్ మీద కేసులు పెట్టడం ఏంటండి బాబు? బిషప్లు కేసులు పెట్టడం ఏంటి పాస్టర్స్ మీద, క్రైస్తవ నాయకుల మీద? ఇప్పుడు నాయకుడు అంటే అందరిని కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్ళేవాడే ఉండాలి. మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, అందరిని కలుపుకొని నడిపించుకొని ముందుకు తీసుకునేవాడే ఉండాలి. అంటే పోటీనా? నాయకత్వంలో పోటీనా? కడుపు నిండా నింపుకున్న విషయాన్ని ఒక్కసారి కక్కేస్తున్నారా? ఒక వ్యక్తిని కించపరచడం, ఒక వ్యక్తిని అవమానించడం, ఒక వ్యక్తిని 10 మందిలో చులకం చేయడం వలన మీరేం సాధించాలనుకుంటున్నారు? అంటే మేము నాయకులు, వాళ్ళ నాయకులు కాదని చెప్పాలనుకుంటున్నారు. నాకు అసలు నాయకత్వమే వద్దు నాయన. అసలు ఈ నాయకత్వం అన్న పదవే వద్దు. ఒక సగటు క్రైస్తవునిగా బ్రతకాలని ఆశపడుతున్నాను నేను. కానీ రేపొద్దున ఎంత ప్రమాదం రాబోతుందో తెలుసా? భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు వాళ్ళు. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఏదైతే చెప్తున్నానో అదే జరుగుతోంది భారతదేశంలో. గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుందని నేను చెబుతున్నానో అవే జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. నా పాత వీడియోలకు వెళ్ళి చూడండి, నేనేం చెప్పానో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. స్టేషన్ల చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి. ఆదివారం పూట కూడా వాయిదాలకి 100 కిలోమీటర్లు వెళ్ళి సంతకాలు పెట్టి రావాలి. సంఘం కోసం ఎంత కష్టపడతా ఉంటే మీ నోటి దోలతో వెళ్ళారు మీరు అని మాట్లాడతారా? మరి మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఏ దోలతో వెళ్ళారు మీరు? మీలో కూడా కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు కదా, అప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు? మీరు చేస్తే సంవత్సరం, మేము చేసిన వ్యభిచారమా? ఏదేమైనా ఒక మాట చెప్తానండి.
నాకంటే నీతిమంతుడు లేడు, నేనే నీతిమంతుణ్ణి అని చెప్పుకోవడం కోసమే ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. ఇది అనొద్ది మాట నేను, కానీ ఎంగిలి ఇస్త్రాకుల కోసం కుక్కలు కొట్టుకుంటాయి చూడండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు పక్కన ఎంగిలి ఇస్త్రాకులు పడేస్తాయి. ఆ ఎంగిలి ఇస్త్రాకుల కోసం కుక్కలు కొట్టుకుంటాయి కదా, ఒకదాంతో ఒకటి కరుచుకుంటూ ఉంటాయి కదా ఎముకల కోసం. క్రైస్తవ నాయకత్వ పదవి కోసం కూడా అట్లా కుక్కలు కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ ఎంగిలి ఇస్త్రాకు కోసం కుక్కలు ఒకదాని మీద ఒకటి పడ్డట్లు నేనే క్రైస్తవులకి నాయకుడిని, నేను తప్ప ఇంకొకరు లేడు, మేమే అని చెప్పుకోవడానికి కుక్కలు ఒకదాని మీద ఒకటి పడితే చూడండి, అలా జరుగుతుంది. అదే జరుగుతుంది వాళ్ళ. అందుకే కడుపులో పెట్టుకోవాల్సినటువంటి తోటి సహోదరులను బయటేస్తున్నారు. అందుకే అండగా నిలబడాల్సినటువంటి సహోదరుల మీద విషాన్ని జమ్ముతూ ఉన్నారు. కడుపులో పెట్టుకున్న విషం అంతా మీద పోస్తూ ఉన్నారు. ఇంత జరుగుతుంటే రేపొద్దున మన పక్షాన మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారు? మీరు ఆలోచించారా? ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా మనకి? అసెంబ్లీలో మన తరఫున గొంతిప్పి మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? పార్లమెంట్లో మన తరఫున ప్రపంచ దృష్టిని ఆకర్షించేలాగా భారతదేశంలో ఇది జరుగుతుంది అని చెప్పడానికి మనకు ఒక ఎంపీ ఉన్నాడా? ఎవరు లేరు మన పక్షాన. క్రైస్తవులు చట్టసభల్లో కాలు పెట్టాలి అని కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఏమన్నా నాకు తెలియగలుగుతాను. అభినయ దర్శనం ఏమన్నా దేవుడా? అభినయ దర్శనం ఏమన్నా దేవుడా అని అడుగుతున్నాను నేను. ఏ లోపం లేకుండా బ్రతకడానికి అభినయ దర్శనం ఏమన్నా దేవదూతనా? నోరు జారితే జారుండొచ్చు, తప్పుడు మాట ఏదన్నా అంటే అనుండొచ్చు. అంత మాత్రాన దొంగని ముద్రేస్తారా? అంత మాత్రాన మోసగాళ్ళని ముద్రేస్తారా? అంత మాత్రాన అతను ఒక పెద్ద తప్పుడు మనిషి అని ముద్రేస్తారా? ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో ఎందుకలా మాట్లాడారో, ఒకవేళ తప్పే మాట్లాడాడు క్షమిద్దామండి, ఏం పోయింది ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రతిరోజు నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడగట్లేదా మనం? క్షమించడం చేతగా నీవు క్షమించమని ఎలా అడుగుతున్నావు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి? అభినయ దర్శనే కాదు, రేపు పొద్దున అజయ్ బాబు ఏదైనా తప్పు చేసినా, అజయ్ బాబు ఏదైనా తప్పుడు మాట మాట్లాడినా క్షమించాలండి ఖచ్చితంగా. ఎందుకంటే తప్పు చేయని వాడు ఎవడున్నాడు చెప్పండి? అసలు నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక పాస్టర్ని చెప్పానండి. నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదని ఒక సంఘ పెద్దని చెప్పానండి. నా వల్ల ఏ తప్పు జరగలేదు ఏసు నమ్ముకులాగానే ఒక విశ్వాసం చెప్పానండి. ఎంతమంది లేరండి తప్పు చేసిన వాళ్ళు? బయటికి తెలియకపోవచ్చు. యేసు ప్రభు పాదాలు పట్టుకొని మనం రహస్య ప్రార్థనలో ఆయన కాళ్ళు కడుగుతూ, ఆయన మన కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుగుతూ మనం బ్రతిలాట్లేదా మమ్మల్ని క్షమించండి ప్రభు అని? తోటి సహోదరుడు తప్పు చేస్తే క్షమించడానికి ఏమైందండి? అలా అయితే అలా నాయకత్వంలో ముందుకెళ్ళిపోతే మరి మేమేం కావాలా? ఎంత కుట్ర, ఎంత కుళ్ళిపోతనం అండి, ఎంత ఓర్చుకోలేని తనం ఇది. అందరినీ ఇలాగే వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోతే రేపొద్దున అసలు క్రైస్తవుల తరఫున మాట్లాడేది ఎవరు? క్రైస్తవులకు అండగా నిలబడేది ఎవరు? వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వామన పాదం నెత్తి మీద పెట్టి తొక్కేస్తా ఉంటే, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తా ఉంటే, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఫేడౌట్ చేసి ఊరవతలు కిసిరేస్తా ఉంటే, సంఘం ముందు దొంగలాగా, సంఘం ముందు ఒక దోషిలాగా, సంఘం ముందు ఒక మోసగాళ్ళలాగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇక నాయకత్వం వహించేది ఎవడు? మనలో మనకి ఐక్యత లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, తనలో తానుగా వేరుపడిన ఏ రాజ్యము నిలవజాలదు అని. ఉండేది 10 మంది, 10 మందికి 10 గుంపులు, 10 చోట్ల నాయకత్వాలు. అందరం కలిసి ఒక చోట ఉందామంటే ఎవరు పట్టించుకునే దిక్కుండదు, ముందుకు వచ్చేది ఉండదు. అదేదో గొప్ప విషయం అన్నట్లు సోకాళ్ళ నీతిమంతులైన క్రైస్తవులు కూడా నువ్వు పెద్ద మోసగాడివి, నువ్వు దొంగవే, నువ్వు దొంగవే, నువ్వు మోసగాడివి. క్రీస్తు ప్రేమ ఇదేనా? క్రీస్తు ప్రేమ? రేపు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయండి. నేను చెప్తున్నాను వినండి. ఈ నెల 30వ తేదీన రాయలసీమలోని గుంతకల్లో, అనంతపురం జిల్లా గుంతకల్లో గుంతకల్ క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరుగుతోంది. గుంతకల్ క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు ఒకటే కాన్సెప్ట్ అండి. గుంతకల్ నియోజకవర్గం నుంచి కూడా ఒక క్రైస్తవుడు ఎమ్మెల్యేగా గెలవాలి, ఆంధ్ర అసెంబ్లీకి వెళ్ళాలి. వచ్చే నెల 10వ తేదీన కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి పాస్టర్స్తో కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సు జరుగుతుంది. తెలంగాణ నుంచి కనీసం ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళాలి. సపోర్ట్ చేయండి. నాకు తెలియగలుగుతాను ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవులు పంపించేదో హిందువులు పంపించే సొమ్ముతోనో బ్రతికేది వాస్తవంగా. ఇప్పుడు కరుణాకర్, సుగ్నా, లలిత్ కుమార్, అమర ప్రసాద్ వీళ్ళేమీ గడపార తీసుకుని పొద్దున్నే పొలం పనికి వెళ్ళి సాయంత్రం పూట మట్టి పని చేసి డబ్బులు తెచ్చుకోరు. వాళ్ళకు కూడా హిందూ సహోదరులే కానుక పంపిస్తారు. క్రైస్తవులు కూడా అంతే, పాస్టర్లకైనా వారియర్స్కైనా ఎవరికైనా
మన అభిమానులు సానుభూతి పరులే డబ్బులు పంపించేది. ఫోన్పే గూగుల్ పే ద్వారానే పంపిస్తారు. అట్లా కాకుండా లేకపోతే ఏమన్నా పొలం దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే రోడ్డు పక్కన ఏమన్నా రోడ్లు ఊడ్చుకుంటా, లేకపోతే రోజంతా కష్టపడి ఏదైనా ఉద్యోగం చేసి, లేకపోతే ఒక పంచర్లేసి తెచ్చుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. ఫోన్పే గూగుల్ పే పెట్టగానే కత్తులు ఎత్తుకొని పడిపోతారు మీదకి వచ్చేసి. వీళ్ళందరూ ఏదో చెమటోడ్చి ఒంట్లో ఉండే అవయవాలు అమ్ముకొని బతుకుతున్నట్టు. కరెక్ట్ కాదండి అది. సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేయనివ్వండి. మీరు కూడా క్రైస్తవ సంఘం కోసం మంచి పనులు చేయండి. సంఘం తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తారు. చేతికి ఎముక లేని ఎంతో మంది ఉంటారు, సపోర్ట్ చేస్తారు. మీ కుటుంబాన్ని పోషించుకుంటూ సంఘం కోసం కొట్టండి, తప్పేమీ లేదు. పనికి మాలిన నిందలు, పనికి మాలిన పనులు చేయకండి దయచేసి. దీనివల్ల రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘం భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. ఎవరెవరైతే మంచిగా దేవుని సేవ చేస్తున్నారో వాళ్ళందరి మీద నిందలు వేసి వారిని జైళ్ల పాలు చేసే కుట్ర జరుగుతోంది. క్రైస్తవ సేవకుల్ని జైలు పాలు చేసే కుట్ర జరుగుతోంది. క్రైస్తవ వారియర్స్ ని జైళ్ల పాలు చేసే కుట్ర జరుగుతోంది. ఎవరి వలన ఎక్కువగా సువార్త జరుగుతుందో వీలైతే వాళ్ళ తలలు దించే కుట్రలు జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు అందరం కలిసి ముందుకెళ్లాల్సినటువంటి ఈ సమయంలో కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆలోచించండి. ఏమైందండి? ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకుని బతుకుతాం. కానీ క్రైస్తవుల గురించి కొట్లాడేవాడు, మాట్లాడేవాడు ఎవడున్నాడో ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ వందనాలు.